సో రవి గారు, మీరు ఇట్లా చాలా మందిని సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా, ఏమీ మీకు కంప్లైంట్స్ ఏం రావా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి? అలా అంటే మేడం, ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం ఇమిటేట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇమిటేట్ చేసిన దాంట్లో ఆ డిక్షన్లో వారు ఎలా మాట్లాడుతారు అనే ఆ డిక్షన్ మాత్రం మనం ప్రజెంటేషన్ ఇచ్చాం తప్ప ఎక్కడ వ్యంగ్యంగా కానీ మన పదజాలాలు కానీ, అసభ్య పదజాలాలు కానీ, లేకపోతే వాళ్ళ మనోభావాలు క్లించపరిచే వంటి మాటలు కానీ మనం ఎక్కడ మాట్లాడం. నాకు ఎంటైర్ నా 7 years ఆఫ్ మిమిక్రీ లైఫ్లో ఒక్క నెగిటివ్ కాల్ కానీ మిమిక్రీ మీద రాలేదు. ఎందుకనంటే నేను ఇప్పుడు కూడా బ్యాలెన్స్గా చేస్తాను. మనం ఎదుటివాడు అబ్బాబ్బలే చేశాడు అని నవ్వుకోవాలి, ఇంటర్వ్యూ మా ఓన్ ఇలా అన్నాడు అని హర్ట్ అవ్వకూడదు. సో అది నేను ఎక్కువగా చేస్తుంటాను మేడం. సో వాయిస్ కోసం మీరు ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు? చాలా అదే కదా ఇంపార్టెంట్. ఏం లేదు మేడం, బేసిక్ ఏంటంటే కనుక మనం ఎక్కువగా వాయిస్ని ఏంటంటే కనుక ఇక్కడ వోకల్ కార్డ్స్ని మనం కాపాడుకోవాలి. ఈ వోకల్ కార్డ్స్లో ఉన్న షార్ప్నెస్ పోకుండా అది బేస్లోనే ఉండాలంటే ఎక్కువ శాతం ఈ హాట్ వాటర్ని, వేడి ఇలాంటి ఏదైనా సరే కనుక బెవరేజెస్ ఎనీ హాట్ బెవరేజ్ తీసుకోవచ్చు, కూలింగ్ తగలకూడదు. అది రైట్. ఇంకా గణేష్ని శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ట్యాంక్ బండ్ దగ్గర కూడా శోభాయాత్ర ఎలా జరుగుతుంది అనే వివరాలు మనకు అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవికుమార్, రవికుమార్, మన స్టూడియోలో ఇప్పుడు ప్రెసెంట్ విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, మీతో మాట్లాడతారు ఒకసారి. వాట్సాప్ రే సృజన, మనం అండ్ రవికుమార్ గారు ఇప్పుడే మన రేవంత్ గారు వచ్చిపోయింది. ఇప్పుడే చూసి విజయ్ దేవరకొండజీ హాయ్ అండ్ ఇప్పుడే మన రేవంత్ రెడ్డి అన్న వచ్చిండే అండ్ ఖైరతాబాద్ లో. గుడ్ అండ్ ఈ సంవత్సరం మస్తు జరుగుతుంది. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అవును, కంటిన్యూ సార్. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి వినాయక నిమజ్జన మహోత్సవం ఏ విధంగా జరుగుతుంది అనేది పరిశీలించేందుకు వచ్చి వెళ్ళారు. అంతకంటే ఎక్కువ పెద్ద గెస్ట్ మనకి చూపెడతాను. జస్ట్ కిడ్ చూడండి, వినాయక నిమజ్జనం చూసేందుకు వచ్చి బజ్జునోడు బుజ్జోడు. సో వినాయక నిమజ్జన మహోత్సవాన్ని తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి కూడా వినాయక్ సాగర్ తీరానికి తరలి వస్తున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? ఏం పేరు? ఫస్ట్ ఏం పేరు? గౌతమి. ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. ఎట్లా జరుగుతుంది వినాయకుడి నిమజ్జనం? చాలా ఘనంగా జరుగుతుంది. నేను గాంధీనగర్ నుంచి వచ్చాను. ఈసారి వినాయక చవితి అంటే చాలా సందర్భంగా చాలా మంచిగా చేసుకున్నారు. అందరు చూడలేక ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. చాలా మంచిగా ఎక్కడి నుంచో వస్తున్నారు. చాలా ఘనంగా జరుగుతుంది. ఖైరతాబాద్ గణేష్ ప్రతి ఎప్పుడో పడిపోయాడు. చాలా ఆనందంగా ఉంది గణేష్ని చూడడానికి వచ్చినందుకు. మేము చూసినాము, చాలా బాగుంది. వినాయక నిమజ్జన మహోత్సవం జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా భక్తులంతా కిటకిటలాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చాం? మంతని, పెద్దపల్లి జిల్లా మంతని. ఇట్లా చాలా బాగుంది. అన్నిటికన్నా స్పెషల్ సీఎం కామన్ మ్యాన్ గా వచ్చిండు, అది చాలా హ్యాపీగా ఉంది. పబ్లిక్ అంతా అప్రిషియేట్ చేస్తున్నారు సృజన. ముఖ్యంగా గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సామాన్య భక్తుడిలా వచ్చి అక్కడ ఉన్నటువంటి గణేష్ నిమజ్జన మహోత్సవం ఏ విధంగా జరుగుతుంది అనేది పరిశీలించడం హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కూడా భక్తులు వస్తున్నారు. సో మొత్తానికి గణేష్ నిమజ్జన మహోత్సవానికి అనేక జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం ఉంది. వినాయక్ సాగర్ తీరం అంతా మనం చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచే గణేష్ నిమజ్జనోత్సవం కన్నుల పండుగ సాగుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడు మహాక్రతువు ముగిసింది. ఈ గణేశుడు నిమజ్జనం పూర్తిగా అన్ని శాఖల సమన్వయంతో సంపూర్ణమైనటువంటి పరిస్థితి, రిలాక్స్ అయినటువంటి పరిస్థితి. ఇక మరి కాసేపట్లోనే భారీ గణనాథులంతా కూడా వినాయక్ సాగర్ తీరానికి తరలినారు. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం వందలాది మంది భక్తులంతా కూడా ఇటు ఎన్టీఆర్ మార్గులో ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా కోలాహలంగా గణేష్ నిమజ్జన మహోత్సవానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతము నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలి వస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ట్యాంక్ బండ్ వైపు కూడా ఉన్నటువంటి గణేష్ నిమజ్జన మహోత్సవాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ భక్తులంతా కూడా జనాలు సమీకరించినటువంటి ముఖ్యంగా భారీ గణనాథులంతా కూడా
మరి కాసేపట్లో వినాయక సాగర్ తీరానికి తరలి రానున్నారు. ఇప్పటి నుంచి కూడా అర్ధరాత్రి పొద్దుపోయే వరకు, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగబోతున్నట్టు మనకు ముఖ్యంగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా దాదాపు ఉదయం 6 గంటల నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించినటువంటి నిమజ్జన మహోత్సవం సంబంధించి ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా అధికారులంతా కూడా రిలాక్స్ కాలేదు. సో మొత్తానికి ఇప్పటి నుంచి జరగబోయేటువంటి వినాయకుళ్ళు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. 5 అడుగులకు పైబడినటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఏరియాలలో 5 అడుగుల లోపు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తరలి వచ్చేందుకు మరి కాసేపట్లో శోభాయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలాంటి విఘ్నాలు లేకుండా నవరాత్రులు పూజలు జరుపుకున్నటువంటి వినాయకులన్నీ కూడా భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నటువంటి సందర్భం ఉంది. హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ గణేశుడు ముఖ్యంగా ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ఆ గణేష్ నిమజ్జనాన్ని కూడా స్వయంగా తిలకించేందుకు చిన్న పెద్ద మహిళలు వాళ్ళని అందరూ తేడా లేకుండా వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మంచి జోష్తో ఎంజాయ్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో అర్ధరాత్రి వరకు కూడా ఇలాంటి క్రౌడే కొనసాగే పరిస్థితి చాలా స్పష్టంగా ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ నిమజ్జన మహోత్సవం కన్నుల పండుగ సాగుతున్నది. ముఖ్యంగా అధికారులంతా కూడా కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికక్కడ శానిటేషన్ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి రవికుమార్ గారు చాలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి మరి కాసేపట్లోనే భారీ వినాయకులు వినాయక సాగర్ తీరానికి తరలినారు. విజయ్ దేవరకొండ, థ్యాంక్ యూ సో మచ్. చాలా అప్డేట్ ఇస్తా ఉండే అండ్ అక్కడున్న జనాలందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించుండే. అండ్ రవికుమార్ గారు మీకు ఒక విషయం చెప్పాలి. నేను విజయ్ దేవరకొండ కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్రౌండర్ రవి. సరదాగా చిన్న సర్ప్రైజ్ చెప్పండి. ఓకే, రవి గారు నిజంగానే విజయ్ దేవరకొండ వచ్చి మాట్లాడారు అనుకున్నాను.